పాటిస్తామని చెప్పు. మరి మీరందరూ ఎదురు చూస్తున్న గట్టిగా సపోర్ట్లతో మన అభిమాన నాయకుడు, మన అందరి నాయకుడు కాబోయే రోజుల్లో మరి మన అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా కేసీఆర్ అన్న చెప్తుండే, నేను ఇంకా బర్దాస్తు చేసుకోను, ఇంకా దోసాలు బర్దాస్తు చేసుకోను, తప్పకుండా ప్రభుత్వం తీసుకొస్తా, బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తా అని చెప్పిన కేటీఆర్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. వారి అమూల్య సందేశం వాసి కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. సరిగ్గా ఆకలేటప్పుడు మైక్ ఇచ్చిండ్రు. నగేష్ భాయ్ దగ్గర గుంజుకుంటే తప్ప మైక్ ఇచ్చినట్టు కూడా లేడు. పేరు పేరున మీ అందరికీ, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు పేరు పేరున మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. జల్దీ ముగించుకుందాం. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరులు గజ్జల నాగేష్ గారు, గౌరవనీయులు మరి దివంగత శాసనసభ్యులు పెద్దలు, మంచి మనిషి, అజాత శత్రువు మా అన్నగారు సాయన్న గారికి, అట్లాగే మా సోదరి దివంగత శాసనసభ్యురాలు శ్రీమతి లాస్యా నందిత, వారిద్దరి ఆత్మలు కూడా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్ననే మన పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన మన సోదరి సాయన్న గారి కుమార్తె చెల్లెలు నివేదిత గారికి, మరి ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన తమ్ముడు మన్నే క్రిషాంక్ గారికి, అట్లాగే ఈరోజు మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవనీయులైన బోర్డు సభ్యులు, మాజీ సభ్యులు సోదరులు మహేశ్వరరెడ్డి గారు, నళిని గారు, లోకనాథం గారు, పాండు గారు, శ్యామ్ గారు, దీనికి ఎవరి పేరు మర్చిపోయినా, అనితా ప్రభాకర్ గారు, అట్లాగే మరి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు, చెప్తా మర్చిపోలేవు, మీరు కూర్చుంటే నేను చెప్తా, మీరు ఇట్లా నిలబడతాను అతను, గౌరవనీయులు శ్రీ టిఎన్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులైన మీరు కూర్చోండి నేను చెప్తా, మీరు కూర్చోండి నయేష్ అన్న కోసం, గౌరవనీయులు మా మోండా మార్కెట్ మాజీ కార్పొరేటర్ సోదరి శ్రీమతి ఆకుల రూపా గారు, అట్లాగే నరసింహ ముదిరాజ్ గారు ఇక్కడ లేరు, మన గౌరవనీయులైన మన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వారికి, వివిధ డివిజన్ల అధ్యక్షులకి పేరు పేరున మరి ఈరోజు అన్ని డివిజన్ల నుంచి అన్ని వార్డుల నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళకి, అన్నలకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. నేను వచ్చింది ముఖ్యంగా 2 కారణాలతో. ఒకటి, ఈ జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే SIR అనే కార్యక్రమం గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. బూత్ లెవెల్లో మరి యుద్ధం చేసేది మీరు, రేపు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేది మీరు, కాబట్టి తప్పకుండా మీకు ఆ విషయంలో కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశం నంబర్ 1. రెండవది, మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొంత సమాచారం ఇవ్వాలి. దయచేసి తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటేనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు ఉంటుందనే మాట మీకు గుర్తు చేయాలన్నది రెండవ ఉద్దేశం. ఇక్కడ వచ్చేటప్పుడు కాకపోతే అదేదో సోషల్ మీడియాలో చూసిన రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఏదో మాట్లాడిండంట. ఏమని? కొత్తగా రైతుల కోసం రైతు డిస్కామ్ పెడుతున్నా, నేను రైతు డిస్కామ్, ఇప్పుడు కరెంటు చక్కగా వస్తలేదు, రేపు బాగా ఇద్దామని పెడుతున్నా అని చెప్పి ఏదో చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూసిన. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2014కు పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన హైదరాబాద్ మహానగరంలో, మన కంటోన్మెంట్లో కరెంటు పరిస్థితి ఎట్లుండే, తర్వాత ఎట్లా మారింది ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014కు ముందు ఏ అపార్ట్మెంట్కు పోయినా, ఏ ఫంక్షన్ హాల్కు పోయినా, ఆఖరికి ఒక జిరాక్స్ దుకాణానికి పోయినా ఆ డీజిల్ గబ్బు లేకపోతే ఇన్వర్టర్లు కనబడేది. ఎక్కడ పోయినా ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం పంక కూడా తిరగని పరిస్థితి. నేను చెప్పేది కరెక్టా కాదా? ఎక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, హైదరాబాద్లో సామాన్యులు కాదు, ఆఖరికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు నడుపుకునేటోళ్ళు కూడా చివరికి కరెంటు లేక వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చుకొని పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితి. కార్మికులకు పని చేద్దామంటే కూడా పని దొరకని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చినాక కేవలం 6 నెలల్లో 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పని, 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనిని 6 నెలల్లోనే చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఒక
इनके कादू परिश्रमलके कादू जरा बैठ जाओ ना भाई, क्या कर रहे तुम लोग, बैठ जाओ भाई मेरे, बैठ ओ हीरो बैठ यार, बैठ जा, कहीं गड़बड़ చేయ మీరు కూడా కూర్చోరు తమ్మి, కూర్చోరు. 24 గంటల కరెంటు కేవలం పరిశ్రమలకు ఇళ్లకే కాదు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? 24 గంటలు రైతుకు కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగింది. అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కౌంట్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కౌంట్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఇగో ఇప్పుడు ఒకటే చిన్న మాట, ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండమ్మా మీకు అన్నాడు, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే ఆడపిల్లలు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా లేదా? అన్నాడా? తులం బంగారం ఇచ్చుడు కాదు, అగో తెలంగాణ తల్లి ఉన్నది అక్కడ, ఆ తల్లి నెత్తి మీద కిరీటం ఎత్తుకపోయిండు, వడ్డానం కూడా ఎత్తుకొని పోయిండు, అవి కూడా మాయం చేసిండు. బంగారం కిరీటం ఎత్తుకపోయిండు, బంగారం వడ్డానం కూడా మాయం చేసిండు. గంత దొంగ. తులం బంగారం ఇచ్చుడు కాదు, మీ మెడల పుస్తలతాడు గుంజుకపోతే వాడే మంచోడని చెప్పిన నేను. కొంతమంది నమ్మిర్రు, కొంతమంది నమ్మలేదు. హైదరాబాద్ లో మీరెవ్వరు నమ్మలే. కంటోన్మెంట్ లో ఆ రోజు లాస్యా నందిత పోటీ చేస్తే 18,000 ఓట్ల మెజారిటీతో మీరు కూడా ఆనాడు గులాబీ జెండాని గెలిపించిండ్రు. మీరు కూడా చెప్పినారు మళ్ళీ కేసీఆర్ ఉండాలి, కేసీఆర్ ఉంటేనే